యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నారసింహుడి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్లలో వేచున్నారు. కొండపై వెహికల్స్ పార్కింగ్ లేకపోవడంతో పైకి వెళ్లే వాహనాలు గంటల తరబడి వేచి ఉన్నాయి. దీంతో అధిక సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. వీకెండ్తో పాటు వేసవి సెలవులు కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో గుట్టకు వచ్చారు. మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, గుట్టపై రష్ ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రిక. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ లో ఉండడంతో దాదాపు 3 గంటల పాటు స్వామివారి దర్శనానికి 3 గంటలు పడుతుంది. స్పెషల్ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతున్నది. ఇక వాహనాలకు వచ్చేటప్పటికి కొండపైకి వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. గంటల తరబడి నిరీక్షణ చాల్సిన పరిస్థితి. పైన ప్లేస్ కొంచెం తక్కువ ఉంటుంది. అదేవిధంగా మొత్తం కూడా కిందనే ఎక్కువ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కానీ ఎక్కువ వాహనాలు పైకి వెళ్లడంతో గంటల తరబడి అక్కడ వాహనాలు పైకి పోలేని పరిస్థితి అయితే ఉన్నది. పోలీసులు మాత్రం అక్కడ ఉన్న బస్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక వాహనాలను కింద పెట్టి పైకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా భక్తులకు సూచనలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా, గత వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వీకెండ్ కావడం, అదేవిధంగా సెలవు దినాలు ముగిసే క్రమంలోనే పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. దాంతో నిత్యం దాదాపు లక్షల మంది భక్తులు రావడంతో రద్దీగా కనిపిస్తున్నది. తెల్లవారుజామున 5 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా అంటే క్యూ లైన్ లో కావచ్చు, అదేవిధంగా కింద రోడ్లు కావచ్చు, పూర్తిగా కూడా రద్దీగా కనిపిస్తున్నది. ఇప్పటికే యాదాద్రి టెంపుల్ కు సంబంధించి అక్కడ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఈవో భాస్కర్ రావు అక్కడ చాలా మార్పులు చేశాడు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఈజీగా అయ్యే విధంగా అక్కడ మార్పులు చేయడంతో పాటు అదేవిధంగా సెల్ ఫోన్లను నిషేధించాడు. అదేవిధంగా లోపలికి వెళ్లే భక్తులకు కూడా టికెట్ ఉంటేనే విఐపీలైనా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టికెట్ తీసుకుంటానే లోపలికి విఐపీ దర్శనం ఉంటుంది. లేకపోతే సామాన్య దర్శనానికి వెళ్లే క్రమంలో కూడా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎండాకాలం కావడంతో తాగునీటి సౌకర్యం, అదేవిధంగా చలువ పందిళ్లు కూడా వేసి వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సో దాంతో అక్కడ యాదాద్రి టెంపుల్ వద్ద మాత్రం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టుపక్కల మాత్రం భక్తులతోటి ఇసుక పోస్తే రాలనంత జనం అక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చంద్రిక. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. लोकदेवस्य साम्यं दिदोषान् शुभोत्तमो हृदयस्थोजना